ఇవాళ అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం మన భారతదేశంలో ఒక పార్ట్ అయిన కేరళ స్టేట్ ఇవాళ నేచర్కి ఎంత ఇబ్బంది గురైందో మీ అందరికీ తెలిసిందే. అక్కడ ప్రజలు ఆల్మోస్ట్ 14 డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 60 to 80% ఆఫ్ కేరళ అనేది ఇట్ హెస్ బీన్ డ్రౌన్. మనుషులు, యానిమల్స్, ఎవ్రీథింగ్ డిజాస్టర్ అయిపోయింది. సో దాని గురించి మూవ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందిస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి మా ప్రెసిడెంట్ శివాజీ రాజు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటనేది. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున, నా కమిటీ తరఫున మీరు ఇచ్చే ప్రోత్సాహం నా జీవితంలో మర్చిపోలేంది. అలాగే నా కమిటీ కూడా. నాకు ఈ పదవి అప్పచెప్పి ఇంచుమించు 15-16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లోనూ కష్టాలతోనూ తృప్తిగాను, మంచి పని చేసిన తృప్తిగాను గడిచిపోతుంది. దేవతల స్వర్గంగా భావించే కేరళ 80% వరద నీటిలో మునిగిపోయింది. ఆ పరిస్థితి చూసిన ఎవరైనా సరే గుండె బరేకపోతుంది. అలా ఉంది. ఫస్ట్ టైం మాకు ఇన్స్పిరేషన్ ఏదన్నా చేద్దామన్నది ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఇప్పటి నుంచి కాదు, రామారావు గారు, నాగేశ్వరరావు కాలం నుంచి ఏ విపత్తు వచ్చినా సరే మేము ఉన్నామని ముందరిగేయటం తెలుగు చిత్ర పరిశ్రమకి అలవాటు. ఈరోజు నాకు ఇందాక తెలిసింది, చిరంజీవి గారు తల్లి గారు, మా అమ్మగారు అంజనాదేవి గారు కేరళలో సంభవించిన దానికి విపత్తుకి ఎంతో బాధపడుతూ, నాన్న నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చిరంజీవి గారితో చెప్పటం, ఆయన వెంటనే అమ్మ నేను ఒక 20 లక్షలు ఇస్తానని చెప్పటం, దాని వెంటనే చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ తన 20 లక్షలు ఇవ్వటం, ఉపాసన్ గారు 10 లక్షల రూపాయల మెడిసిన్స్ నేను కేరళ పంపిస్తానంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఇది ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ చేయటం కోసం జరిగేది ఈ ప్రోగ్రాం. అలాగే ఇది మా బాధ్యతగా భావిస్తూ మా కళాకారులకి ఎంతో మందికి కేరళలో అక్కడ లోకల్ హీరోస్ కొన్ని ఇమేజ్ ఉంది. అల్లు అర్జున్ గారు కానీ, చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలయ్యబాబు గారు కానీ, వీళ్ళందరికీ చాలా ఉంది. అది మన రాష్ట్రంగా భావిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా 10 లక్షలు సహాయం మా కమిటీ అంతా నిర్ణయించడం జరిగింది. చాలా చాలా బాధగా ఏదో మేము 10 లక్షలు ఇచ్చాం. ఇప్పుడు చిరంజీవి గారి మొదలు 1 లక్ష ఇస్తే అది పెద్దగా 1 కోటి రూపాయలు కదా ఒక మ్యాపింగ్ నుంచి వచ్చిందో, అలాగే మేము ఇచ్చిన 10 లక్షలు మిగతా ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీ అంతా వస్తే చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. ఎందుకంటే ఇంతకుముందు హుద్హుద్ కానీ వైజాగ్లో మనం తుఫాను, అలాగే మన హైదరాబాద్లో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ పాల ప్యాకెట్లు తగ్గించి, ఫుడ్ తగ్గించి అన్ని పంచడం జరిగింది. తమిళనాడులో జరిగింది. మనకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇది మా రాష్ట్రం అది తమిళనాడు కానీ కేరళ కానీ అనుకున్నారు. ఇప్పుడు మా బాధ్యత కాపాడుకోవడం. ఇది విచారించదగిన కూడా ఈ కష్టంలో మేము కూడా చేయడం జరిగింది. ఇక ఈ మా ఆర్టిస్టులు అందరూ స్పందిస్తారని, వాళ్ళకి చేతనైన సహాయం మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ద్వారా చేస్తే మేము నేను సెక్రటరీ గారు మా ఆఫీస్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళందరూ కలిసి వీలుంటే కేరళ వెళ్ళి అక్కడ సీఎం గారికి అందివ్వటం కానీ, లేకపోతే అక్కడ అమ్మ ఇప్పుడు మాకు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ఎలా ఉందో వాళ్ళ అసోసియేషన్కి మేము ఇవ్వటం కానీ జరుగుతుంది. చేస్తున్నాం. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకో ఆదుకోవటంలోనే మానవత్వం, మంచితనం ఇవన్నీ ఉంటాయి. మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ఎప్పుడైతే ఏ చిన్న ఆర్టిస్ట్ 24 క్రాఫ్ట్స్లో ఏ ఆర్టిస్ట్కి ఏమొచ్చినా సరే ముందు మూవీ ఆర్టిస్ట్ స్టేషనే ఉంటుంది. ఇది మా చేతుల్లో పెట్టినప్పుడు, మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ మా కమిటీ చేతుల్లో పెట్టినప్పుడు ఈ విషయం నేను గర్వంగా చెప్పుకుంటాం.
ఒక 2.5 కోట్లు ఉన్నప్పుడు మాకు ఈ పదవాపు చెప్తే మాకు 25 ఏళ్ళ నుంచి 2.5 కోట్లు ఉంటే ఈ 15 నెలల్లో మేము ఇంకో 2.5 కోట్లు జోడించాం. ఇది మా హీరోస్ లేకపోతే మేము ఏం చేయలేమండి. ఇక్కడ మా హీరోస్ వల్లే జరుగుతుంది. ఒక చిరంజీవి గారి వల్ల, ఒక మహేష్ బాబు వల్ల, ఒక ప్రభాస్ వల్ల, జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల, మిగతా అందరూ బాలయ్య బాబు గారు కానీ, మా నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు, వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఆ వచ్చిన డబ్బులతో దాంట్లో 5% ఎవరికన్నా డబ్బులు దాచుకోవటం కాదండి. అవసరం వచ్చినప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వటంతోనే వాల్యూ ఉంటుంది, డబ్బు వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా సరే మూవీ ఆర్టిస్ట్ ముందుంటుంది. అంతేకాదు ఈ క్షణంలో ఇంకోటి కూడా మేము చెప్పాలి, మా ఆర్టిస్టులకు కూడా తెలియాలి. చాలా మందికి వాళ్ళు బద్ధకం వదిలించుకోవాలి. జస్ట్ ఒక 1 month బ్యాక్ మా అందరికీ ఎంతో ఆప్తుడు వినోద్, అందరినీ సోదరా అని పిలుస్తుంటాడు. ఇంతకు ముందు మురళీ మోహన్ గారు ఉన్నప్పుడు కానీ, నేను ఉన్నప్పుడు కానీ, ఎవరున్నప్పుడైనా, మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కూడా ఒక ఆర్టిస్టు చనిపోతే అప్పుడు జేబులోంచి పరుచు వెంకటేశ్వర గారు, హేమో, నేను, ఎవరొకరు ఒక 5,000 10,000 ఎంతో కొంత దానం చేయడం జరుగుతుంది. నాకు ఎప్పుడు నచ్చలే. మొదటి నేను వ్యతిరేకించి, ఇలా కాదండి, వీళ్ళకి ఏదో చేయాలని మా కమిటీ నిర్ణయంతో ఏ ఆర్టిస్ట్ అన్నా చనిపోతే అతనికి అర్జెంటుగా ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. అది గుండె హనుమంతరావుకి, మా అన్నయ్య చిరంజీవి గారు కాకుండా అసోసియేషన్ ద్వారా ఇవ్వటం. ఈ మధ్యలో ఏ ఆర్టిస్టు కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ఇచ్చిన క్షణాల మీద వాళ్ళకి 2 లక్షల ఫ్యామిలీకి అర్థం జరిగింది. అలాగే మన సడన్గా ఆయన లేకపోవడం జరిగింది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ వచ్చారు, ఆయనకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వినోద్ గారు ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చారు, కేరళ చేరింది. అలాగే మెడిసిన్స్ కూడా చేరుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి, మిగతా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం 10 రూపాయలు చేస్తే మనకు 100 రూపాయలు వస్తున్న వ్యక్తిలో నేను ఒకరిని. ఎనీహో, అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం, మన అసోసియేషన్ కూడా బాగుంటుంది. మేము ఇంకా పేదవాళ్ళ దగ్గరికి ఇంకా మా టీం ఇంకా 60% జాయిన్ అయ్యాం. ఇంకా 100% వాళ్ళకి దగ్గర అవ్వాలి. ఇంకా వాళ్ళకి చాలా ఒక 20 బైక్స్ కొనివ్వాలి. ఇంకొక 5-6 నెలల్లో ఒక బైక్స్ కొనివ్వాలి. ఇంకా చాలా చేయాలి. ఇది ఏం చేసినా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, మా హీరోల సపోర్ట్ లేకుండా మేము ఏమీ చేయలేం. కాబట్టి ఆఖరిగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా హీరోలందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.